లోకల్ న్యూస్ కు స్వాగతం। ఈరోజు ఏదైతే భావి భారత సమాజ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీకి పునాదులుగా భావించినటువంటి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఇట్టి కార్యక్రమానికి మంతని నియోజకవర్గ కేంద్రంగా ఏదైతే మంతనిలోని ప్రజానాడి కార్యక్రమానికి అంకురార్పణ చేసి కమాన్పూర్ మండలానికి సంబంధించిన పేరపల్లి గ్రామం, అదే విధంగా రామగిరి మండలానికి సంబంధించిన పన్నూరు గ్రామంలో విజయవంతమైన పర్యటన చేసి కార్యకర్తలు, రైతులు, మేధావులు, ప్రజలతోటి మమేకమైనటువంటి శ్రీనుబాబు గారు ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంతనికి సంబంధించిన ఏదైతే మండల కేంద్రంలో పొద్దుగాల 8:30 నుంచి 9 మధ్య కాలంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదైతే బర్లా శ్రీనివాస్ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ జెండా కార్యక్రమం, అనంతరం కేక్ కటింగ్, అదే విధంగా గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఎవరైతే రక్తదానం చేసిరో వారికి సర్టిఫికేట్లు వారి చేతుల మించెల్లి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు। అదే విధంగా ఈ రోజు మంత్రి ముత్తారం మండలాలకు సంబంధించిన పలు కార్యక్రమంలో పాల్గొని జననాడి కార్యక్రమంలో పాల్గొని జనాలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చే కార్యక్రమంలో శ్రీనుబాబు గారు, యువనేత శ్రీనుబాబు గారు ఉంటారని చెప్పడం జరిగింది। ఏదైతే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అమెరికా పర్యటనలో ఉన్నారో గడిచిన 5 రోజుల కాలంలో 10 కంపెనీలతోటి చర్చలు చేసి ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి తెలంగాణను అన్న విధంగా తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తూ నిన్న ఏదైతే అమెరికాలోని టెక్సాస్ లో జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించిన శ్రీధర్ బాబు గారు ఆ సందర్భంలో ఏదైతే అమెరికాలోని ప్రజాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు। దేశంలో ఏదైతే ఈ దేశంలో 24 గంటల్లో 20 గంటలు పనిచేసే మంత్రి ఎవరన్నా ఉన్నారా? ఆ మంత్రి ఎవరు అంటే తెలంగాణకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రివర్యులని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది। దానితో పాటుగా ఐటీ మంత్రి అంటే ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ కాదు, ఇంటెలిజెంట్ గా పనిచేసేటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారని సహచర మంత్రివర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది। అదే విధంగా గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో శ్రీధర్ బాబు గారి గొప్పతనం, ఔన్నత్యం, ప్రజల కోసం పడే ఆరాటం గురించి చెప్పడం జరిగింది। ఇకపోతే హైదరాబాద్ కు సంబంధించి మరో దిగ్గజ సంస్థ రాబోతుంది। రాష్ట్ర ప్రపంచం ఖ్యాతికి అందించిన చార్లెస్ శ్వాబ్ పెట్టుబడులు పెట్టడానికి కాంగ్నిజెట్ ఇతర సంస్థల్లోనూ సీఎం మరియు శ్రీధర్ బాబు గారు వారితో పాటుగా ఏదైతే చర్చలు చేయడం జరిగింది దానికి సంబంధించిన కథనాన్ని మనం చూడవచ్చును। ఇకపోతే ఒక మహిళలు మనం ఎక్కడనో చూస్తా ఉన్నాం, అక్కడో అద్భుతాలు సృష్టించే మహిళా లోకం కనబడతా ఉంది। మహిళలు సాధారణంగా మనం పామును చూస్తే భయపడతాం, అటువంటి ఒక పామును ఒక మహిళ ఏ విధంగా చాకచక్యంతో తీసుకుందో మనం చూడొచ్చు। దానికి సంబంధించిన విజువల్స్ చూడండి। ఇక్కడ కంప్యూటర్లో కాడికి ఒక పాము వచ్చింది, ఆ పాము ఆ మహిళ పేపర్ తీస్తున్నంత ఈజీగా తీస్తా ఉన్నది చూడండి ఒకసారి। ఒక చేతితోటి పట్టింది, అగ్గో పాము। ఒక మహిళ పామును ఎంత జాగ్రత్తగా చూడరి, ఎంత ఈజీగా నాగు పామును ఎంత ఈజీగా ఆ మహిళ పడతా ఉందో చూడండి, ఎంత ఈజీగా ఒక సింపుల్ గా ఒక పెన్ను తీసినంత ఈజీగా కంప్యూటర్ లో చిక్కిన పాము। అమ్మా నీకో దండం, నువ్వు మామూలు తల్లి కాదు తల్లి, నీకో దండం, నువ్వు ఇట్లా ఆఫీస్ లో పామును ఇంతమంది ఉండగా కూడా ఈజీగా బట్టి తీస్తాను అంటే నీకు నిజంగానే దండం తల్లి। వైనాల రాజు న్యూస్ ఛానల్లో అరుదైన ఘటనగా చూపించవచ్చు మనం ఆ పామును ఎంత చాకచక్యంగా బట్టి ఆ మహిళ
కవర్లో వేస్తుందో చూడండి. అగ్గో ఒక ఆఫీసులో ఏదైతే ఒక కంప్యూటర్ కు సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ లో 10-15 ఇన్స్టిట్యూట్లు ఉండగా కంప్యూటర్లు ఉండగా అక్కడ 10 నుంచి 15 మంది అబ్బాయిలు పనిచేస్తా ఉండగా పాము రావడంతో అందరు బెంబేలెత్తి పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక మహిళ వచ్చి ఆ పామును సింపుల్ గా ఇట్లా పెన్ను పేపర్ తీసినట్టు ఈజీగా ఇట్లా తీసి ఇట్లా పట్టుకొని వచ్చి అది అటు ఇటు ఆడిస్తా ఉంటా కూడా దాన్ని చాకచక్యంగా పట్టి కవర్లో వేయడం జరిగింది. తల్లి నీకో దండం. ఇకపోతే కమాన్పూర్ కు సంబంధించి బాధితునికి ఫోన్ అప్పగించిన కమాన్పూర్ ఎస్ఐ, సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితునికి కమాన్పూర్ ఎస్ఐ మామిడాల చంద్రశేఖర్ సెల్ ఫోన్ అందించారు. గురువారం నాడు రొంపుకుంట గ్రామానికి చెందిన తాళ్ల వెంకటస్వామి అతడు మొబైల్ ఫోన్ కమాన్పూర్ లో ఎక్కడో వేసుకోవడంతో అటు విషయాన్ని కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వారు సిఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి ఫోన్ గుర్తించి గురువారం రోజున 15,000 రూపాయల విలువ చేసే ఫోన్ ను గుర్తించి బాధితునికి ఇవ్వడం జరిగింది. కమాన్పూర్ ఎస్ఐ గారికి సంబంధించి విధి నిర్వహణలో 24 గంటలు చాకచక్యంగా పనిచేస్తూ క్రైమ్ రేటు తగ్గించిన ఎస్ఐగా గుర్తింపు పొందాడు. అందరితోటి మృదు స్వభావంగా ఉండి టాప్ టు బాటం కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రజల మనస్సు దోచుకుంటుందని మనం వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతా ఉంది. ఇంతటితో లోకల్ న్యూస్ కు సమాప్తం.